హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో క్రంచీగా క్రిస్పీ అయిన టైం పాస్ బఠానీ అండి. ఇది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట అయితే ఎలా చేస్తారో అలా టేస్టీగా అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ బఠానీ అయితే తీసుకున్నాను. మీరు వైట్ కలర్ బఠానీ కూడా తీసుకోవచ్చండి. నేను గ్రీన్ కలర్ బఠానీయే తీసుకున్నాను. ఇవి వచ్చేసి సూపర్ మార్కెట్లో, కిరాణా జనరల్ స్టోర్లో కూడా అయితే దొరుకుతాయి అన్నమాట. చూడండి, ఇలా అయితే 1 కప్ బఠానీ తీసుకొని ఒక్కసారి వాష్ చేసుకొని ఇందులో అయితే మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకొని ఓవర్ నైట్ కానీ 6 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని నేనైతే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నానండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయగానే ఆల్ సింబల్ అని వస్తుంది. ఆల్ సింబల్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్న బఠానీలను ఒక గిన్నెలో అయితే వేసుకొని ఉడికించుకోవాలి. అయితే కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. మునిగేంత వరకు వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో 9 to 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అయితే ఉడికించుకోవాలి. చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి, టైంపాస్గా కూడా ఉంటాయి. మనం ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా సరే పిల్లలకి ఇవ్వచ్చు. మనం కూడా ఏదైనా వర్క్ చేస్తూ టైంపాస్గా కూడా తినొచ్చు అనమాట. టీవీ చూసుకుంటూ కూడా తినొచ్చు. ఇవి ఇలా 9 to 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే మనం వడగట్టుకోవాలి. చూడండి, ఇలా వడగట్టేసుకొని మనమైతే ఇప్పుడు ఇలా కాటన్ క్లాత్ అయితే తీసుకొని వాటిపైన ఆరబెట్టుకోవాలండి. ఇలా అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసి 1 అవర్ అయితే ఆరనిచ్చుకోవాలి. ఇంట్లో ఆరబెట్టుకొని ఫ్యాన్ అయితే వేస్తే ఆరిపోతుందండి. ఇలా 30-40 మినిట్స్లో అయితే ఆరిపోవచ్చు, లేదా మ్యాక్సిమం 1 అవర్ అయితే ఇలా ఆరనిచ్చుకోవాలి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా అయితే ఆరబెట్టుకోవాలి. నేనైతే 1 అవర్ అయితే ఆరబెట్టానండి. ఫుల్గా అయితే ఆరిపోయాయి. చూసారా, 1 అవర్ తర్వాత మొత్తం అయితే డ్రై అయిపోయాయి. చూడండి, ఎక్కడ క్లాత్ పైన కానీ ఇలా బఠానీ పైన కానీ ఎక్కడైతే వెట్ అయితే లేదండి, మొత్తం డ్రై అయిపోయాయి. ఇలా డ్రై అయిపోయిన బఠానీని మనమైతే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా మనం ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా బఠానీలు కొన్నిగా అయితే వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, వేయించేటప్పుడు మీడియం అండ్ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఇలా మూత అడ్డుగా పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి బఠానీలు కాబట్టి ఎప్పుడైనా పేలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా అయితే అడ్డుగా అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇలా అయితే అడ్డుగా పెట్టుకొని వేయించుకుంటే చాలా మంచిదండి. చూడండి, ఇలా అయితే మంచిగా క్రిస్పీగా అయితే వేయించుకోవాలి. మనం ఇందాక వేసేటప్పుడు ఎలా నురుగా వచ్చిందో చూసారు కదా, అలా నురుగా అయితే వస్తూ ఉంటుంది. ఇలా మొత్తం నురుగంతా వెళ్ళిపోయాక ఆ బఠానీ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇలా నురుగంతా వెళ్ళిపోయాక బఠానీ పైకి తేలాక అప్పుడైతే ఇవి వేగాయి అని మనకైతే తెలుస్తుందన్నమాట. ఇలా మనము గరిటెతో తీసినప్పుడు ఇలా సౌండ్ చేస్తే, ఇలా సౌండ్ కూడా చూడండి ఎలా వస్తుందో, ఇలా సౌండ్ వస్తేనే ఇలా వేగాయి అని మనకు తెలుస్తుంది. సెకండ్ టైం చూడండి, నేను ఇలా గంటెతోనే వేశాను. అలా స్లోగా కూడా వేయచ్చు, లేదు అంటే మీరు ఆ గరిటెలోనే పెట్టేసి అలా ఆయిల్లో కూడా పెట్టొచ్చు అనమాట. కానీ ఇలా ఊరికే తీసే ఇబ్బంది ఉండకుండా ఆ గరిటెలోనే బఠానీ వేసి అలా ఆయిల్లో కూడా పెట్టేసి చిన్న స్పూన్తో కలుపుతూ ఉంటే సరిపోతుంది. కానీ మూత అయితే కంపల్సరీ అయితే పెట్టాలి, లేదు అంటే పేలే ఛాన్స్ ఉంటుంది. చూడండి సౌండ్ ఎలా వస్తుందో. ఇలా అయితే నేను అన్నీ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం బాగా అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి వేరే బౌల్లో. ఇందులో చాట్ మసాలా వేస్తే కూడా చాలా బాగుంటుంది. నేనైతే చాట్ మసాలా వేయలేదండి. చూడండి, ఇలా అయితే మనం వేయించుకున్న బఠానీ మొత్తం ఈ బౌల్లో వేసుకోవాలి. కారం, ఉప్పు ఇలా అన్నీ మిక్స్ అయ్యేంత వరకు ఇలా అయితే కలుపుకోవాలి. చూడండి, ఎంతో ఈజీ అయిన
క్రిస్పీ అయిన క్రంచీ అయిన గ్రీన్ బఠానీ రెడీ అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటే ఇవి 1 మంత్ వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఎయిర్ టైట్ కంటైనర్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు అయితే చాలా ఫ్రెష్గానే ఉంటాయి. నేను ఇలా అయితే స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్.